కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నా వాటి గురించి తెలియక లబ్ధి పొందలేకపోతున్నారని ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తొలుత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని విన్నారు. అనంతరం ఉజ్వల పథకం, ఆయుష్ భారత్ లబ్ధిదారులకు కార్డులను అందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పేదల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. గత ప్రభుత్వం వాటి గురించి ప్రజలకు తెలియజేయని కారణంగా లబ్ధి పొందలేదన్నారు. ప్రపంచ దేశాలతో సమానంగా భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. విషయాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వంలో ప్రజలకు అనేక విషయాలలో అవగాహన లేకపోవడం వల్ల దాన్ని అనేక స్కీమ్లలో మనం దాన్ని వినియోగించకపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒకటే ఆలోచించడం జరిగింది. ఏంటంటే మనమందరం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలందరినీ కూడా అందుబాటులో ఉండే విధంగా స్కీమ్లన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా అవగాహన చేసే విధంగా ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో ఈ వికసిత్ సంకల్ప యాత్ర పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఇందులో ఇప్పుడు ఏదైతే గ్యాస్ సిలిండరు గతంలోనే మన పార్లమెంట్ నియోజకవర్గంలో దాదాపుగా 2 లక్షల వరకు కూడా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. అదే రకంగా రాబోయే రోజులలో కూడా ఎవరికన్నా ఇంకా గ్యాస్ లేదు, కట్టే పొయ్యిలతోటి వాళ్ళు వంట చేస్తున్నారు అనే వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వాలన్న నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ ఏదైతే వికసిత్ యాత్రను సద్వినియోగం చేయాలని కూడా ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా చాలా మంది ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం మనం ఏదైతే అది హాస్పిటల్ పోయేదాకా కూడా మనకు తెలియదు. చాలా మంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఒక ఏదైతే ఆయుష్మాన్ భారత్ అని ఉన్నది, కానీ దాన్ని కూడా మనలు యూజ్ చేయడం లేదు. ఎందుకు యూజ్ చేయడం లేదు అంటే దానికి తెలియకపోవడం వల్ల కూడా వాళ్ళు ఆ ఆయుష్మాన్ భారత్ని వినియోగించడం లేదు. కాబట్టి దాన్ని కూడా తప్పనిసరిగా ప్రజలందరూ కూడా వినియోగించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది.